మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నప్పుడు మీ వర్క్స్ గురించి చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇన్ని వర్క్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అని. ఎందుకంటే ఒక పక్కన షెడ్యూలింగ్, ఇంకో పక్కన క్లయింట్ డీలింగ్, ఇంకో పక్కన కస్టమర్కి మళ్ళీ కొత్త కస్టమర్స్తో డీలింగ్స్ ఉంటూ ఉంటాయి. అవును. ఒకటి రెండు కాదు, ఓవరాల్గా ఒక మల్టిపుల్ వర్క్స్ చాలా చెప్పారు. ఇలా బిజినెస్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక గోల్డ్ షాప్స్ కానీ, లేకపోతే ఆఫీసెస్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఉంటూ ఉంటాయి. మల్టిపుల్ వర్క్స్, 2 జాబ్స్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఈ ఏఐతో ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసేసే టూల్ ఏదైనా మన దగ్గర ఉందా? మన ఎవ్రీడే స్కెడ్యూలింగ్ టూల్స్ చాలానే ఉంటాయి. హూట్ షూట్ లాంటి వాటిల్లో కూడా మనం చేయొచ్చు. బట్ పర్టికులర్లీ అందరికన్నా పెద్ద పెయిన్ పాయింట్ ఏంటి అంటే బిజినెసెస్లో పర్సనల్ స్కెడ్యూలింగ్ ఇవన్నీ పక్కకు పెడితే కూడా మెయిన్ ఒక 10 క్లయింట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈచ్ క్లయింట్కి 5 సోషల్ మీడియా హ్యాండిల్స్ మినిమం ఉంటాయి. అదేంటి అంటే లింక్డ్ఇన్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. ఈ 5 కంపల్సరీ ఒక క్లయింట్ మెయింటైన్ చేస్తారు పర్సనల్ బ్రాండింగ్కి. ఈ 5 ఒక 10 క్లయింట్స్కి ఉన్నాయంటే 50 పేజెస్ని మేము మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, జనరల్గా మేమేం సోషల్ మీడియా మేనేజర్స్ని హైర్ చేసేసి 4 క్లయింట్స్ని ఒక పర్సన్కి ఇచ్చేసి స్కెడ్యూలింగ్ ఆఫ్ ద క్యాలెండర్ అవన్నీ కూడా ఆ పర్సన్కి ఇచ్చేసి చేస్తూ ఉంటాం. అది టిడియస్ జాబ్ అనమాట. అయితే నేను కనుక ఒక దాంట్లో పోస్ట్ చేసేస్తే అన్నిట్లో అది పోస్ట్ అయిపోవాలి. ఏ డైమెన్షన్స్కి తగ్గట్టు ఆ డైమెన్షన్స్కి. అది ఎంత ఈజీ అయిపోతుంది సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయడానికి. సో అట్లాంటి టూల్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. అది కాకుండా మన వర్క్స్కి ఎలా స్కెడ్యూలర్ని చేయాలి అనే ఏఐ టూల్ని మనం లేటర్ చెప్తాను. సో ఫస్ట్ దీనికోసం అయితే దట్స్ కాల్డ్ బఫర్ ఏఐ. అది చూద్దాం. నేను ఏఐ గురించి చెప్తున్నాను, ఏఐ గురించి రీసెర్చ్ చేస్తాను కాబట్టి ఎన్నో టూల్స్ దీనిలో ఉన్నాయి కానీ బట్ బఫర్ ఏఐ అనేది సోషల్ మీడియా కాంటెంట్ క్రియేటింగ్ టూల్ అనమాట. దీన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్రీగా ట్రై చేయొచ్చు 3 ఛానల్స్ మీద మనకి ఓన్గా. అండ్ పర్ అనదర్ ఛానల్ యాడ్ చేయాలి అంటే మనం $6 per month పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్, ఫ్రీ ఎసెన్షియల్ టిల్ ప్లానింగ్ అండ్ పబ్లిషింగ్, ల్యాండింగ్ పేజ్ బిల్డర్, ఇవన్నీ అప్ టు 3 ఛానల్స్ కనెక్ట్ చేయొచ్చు. యాడ్ అడిషనల్ ఛానల్స్ ఫర్ $6 per month బిల్డ్, $12 for 1 more channel if you have to do this one. So if you are an agency, 10 channelsకి $120 పే చేస్తే ఫ్రీ కంప్లీట్లీ. ఎస్. సో ఇది యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సింపుల్గా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. అయితే నాది చూపిస్తున్నాను కాబట్టి నేను బేసిక్ది లాగిన్ అవుతున్నాను. ఓకే, అంటే ఫ్రీ ప్లాన్ లాగిన్ అవుతున్నాను. సో దట్ వ్యూవర్స్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా దాన్ని చూడగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ బఫర్. అండ్ దీంట్లో ఎలా చేద్దాము చూస్తే స్కెడ్యూల్ అప్ టు 2000 పోస్ట్, ట్రాక్ ఆడియన్స్ గ్రోత్ విత్ అనలైజ్ అండ్ ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్ డైరెక్ట్లీ, కొలాబరేట్ విత్ అన్లిమిటెడ్ యూజర్స్, ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వచ్చు, అండ్ మేనేజ్ క్యాంపెయిన్స్ అండ్ హ్యాష్ట్యాగ్స్ ఈజీలీ. ఈ టూల్ ఒక అద్భుతంలా పనిచేస్తుంది. జనరల్గా ఇలా ఉంటుంది స్కెడ్యూల్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను ఏదైతే స్కెడ్యూల్ చేస్తున్నానో అది ఈ ఛానల్స్లో, అంటే నా యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు కనెక్ట్ విత్ ఎనీ అదర్ ఛానల్, నేను ఇదిగోండి ఇలా ట్విట్టర్లోకి వస్తుంది. వచ్చాక నేను యాడ్ చేసుకోవచ్చు, కనెక్ట్ అని చేసుకోవచ్చు. ఇప్పుడు నన్ను అప్గ్రేడ్ అవ్వమంటుంది, ఎందుకనంటే ఐ హ్యావ్ ఆల్రెడీ 3 ఛానల్స్ కాబట్టి. సో ఇఫ్ నాట్, వీ కెన్ కనెక్ట్ మోర్ ఛానల్స్ బేస్డ్ ఆన్ ది అప్గ్రేడింగ్ ఆఫ్ ప్లాన్. సో ఈ 3లో నేను ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఇనీషియల్గా ఎవరైతే ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తారో, ఎవరైతే మోర్ దెన్ 1 పోస్ట్ క్రియేట్ చేయడానికి చేస్తారో అండ్ మేనేజ్ చేస్తారో వాళ్ళకి ఈ టూల్ అమేజింగ్గా వర్క్ అవుతుంది. అండ్ వీళ్ళు కంప్లీట్లీ ఇక్కడ అనలిటిక్స్ చూసుకోవచ్చు. పబ్లిష్ చేసిన తర్వాత ఫేస్బుక్లో ఎలా ఉంది ఎంగేజ్మెంట్, యూట్యూబ్లో ఎలా ఉంది, అండ్ ఇన్స్టాలో ఎలా ఉంది అనే ఈ కంప్లీట్ థింగ్స్ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఈ అనలిటిక్స్ వల్ల కూడా ఏమవుతుంది అని అంటే మనకి కంప్లీట్లీ ఎంత రీచ్ ఉంది, ఎలా ఉంది, ఆడియన్స్ ఎంతమంది మన వీడియోస్ చూస్తున్నారు, అండ్ యావరేజ్గా ఏ హ్యాష్ట్యాగ్స్కి మనకి రీచ్ ఎక్కువ వస్తుంది, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్లోనే మనకు దొరుకుతుంది.
అది బఫర్ ఏఐ. సో దీనివల్ల ఏమవుతుంది, మనం ఏ హ్యాష్ ట్యాగ్స్ వాడాలో అర్థమవుతుంది, ఏ ఛానల్లో ఏది మనకి ట్రెండింగ్ అర్థమవుతుంది, నెక్స్ట్ ఎటువంటి కంటెంట్ మనం మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏది క్రియేట్ చేయాలో అర్థమవుతుంది, అండ్ ఏ టైంలో పోస్ట్ చేయాలో అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్క టూల్ వల్ల తెలుస్తుంది అనమాట. సో బఫర్ ఎలాగా అంటే మనము ర్యాండమ్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎనీ సోషల్ మీడియా టూల్లో ఇది ట్రెండింగ్ ఏమో అది ట్రెండింగ్. బఫర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ వాట్ టు పోస్ట్, వెన్ టు పోస్ట్, వాట్ హ్యాష్ ట్యాగ్స్ టు యూస్. అదే కాకుండా దీనికి నెక్స్ట్ కాంటెంట్ ఐడియాస్ ఏం చేస్తే మనం గ్రో అవుతాం, ఓకే, మనం ఎలా గ్రో అవ్వాలో కూడా అదే చెప్తుంది. ఎగ్జాక్ట్లీ మనకు అనాలిసిస్లో అదే మనకి కంప్లీట్లీ చేస్తుంది. అండ్ మన ఎంగేజ్మెంట్ రేట్స్ని కూడా అదే చూపిస్తుంది. అది ఈ టూల్కి ఉన్న గ్రేట్ థింగ్ అనమాట. సో ఒక ఫైల్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. డెస్క్టాప్లో ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను నేను ర్యాండమ్గా, ఒక డౌన్లోడెడ్ ఇమేజ్లో తీసుకుందాం, ఈ వాట్సాప్ టూల్ తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇది చేసిన తర్వాత ఈ ఐడియా సేవ్ చేసి దానికి కావాల్సిన ఏఐ తోటి నేను ఈ కంప్లీట్ దాని గురించి రాసేసి సేవ్ ఐడియా ఆర్ క్రియేట్ పోస్ట్ అంటే ఆటోమేటికలీ ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని క్రియేట్ పోస్ట్ అనగానే ఆటోమేటికల్లీ పోస్ట్ క్రియేట్ అయిపోతుంది. పోస్ట్ క్రియేట్ అయిపోయి ఇట్ విల్ బి పోస్టెడ్ ఆన్ ఆల్ ద 3 ప్లాట్ఫామ్స్ ఆన్ వన్ క్లిక్. డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ కంటే కూడా ఇలా చేయడం ద్వారా రీచ్ కానీ అనలిటిక్స్ అనేది ఇంకా బెటర్గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నామో జీవితంలో దాని గురించి ఒకళ్ళు చెప్పారు అని అంటే మనం ఎప్పుడైతే బాగుపడతామో అనేది ఉంటుంది కదా సైకలాజికల్గా. మన గురించి మనం ఎప్పుడైతే అనుకుంటామో అది వేరే, కానీ అవతల వాళ్ళు వచ్చి మనకు చెప్పిన తర్వాత అనలైజ్ చేస్తే కనుక మనం బెటర్ పర్సన్ అవుతాం. అదేవిధంగా ఇది కూడా ఏదైతే మనం చేస్తున్నామో అది నిజంగానే వర్కౌట్ అవుతుందా లేదా అనేది అనలిటిక్స్లోనే తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ ఉందా, ఎవరు చూస్తున్నారు, ఏ హ్యాష్ ట్యాగ్ గ్రో అవుతుంది, తర్వాత ఏ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, మనం కాంపిటీటర్స్ తోటి కంపారిజన్ చేసుకుంటే మనం ఎక్కడ స్టాండ్ అవుతున్నాం, కాంపిటీటర్ ఎక్కడ స్టాండ్ అవుతున్నారు, వాళ్ళ కంటెంట్లో ఏది బెటర్ వెళ్ళింది, మన కంటెంట్లో ఏది బెటర్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ మనం దేని మీద ఫోకస్ చేస్తే మనకి ఆ రీచ్ వస్తుంది, ఇవన్నీ అనలిటిక్స్లోనే తెలుస్తాయి. సో ఈ అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంగేజ్మెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనము ఇలాంటి టూల్స్ వాడడం వల్ల మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు, చేయొచ్చు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కానీ ఏ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ కండక్ట్ చేయబోయే క్లాస్ అనేది ఉంటుంది, దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆడియన్స్ తరపున మ్యామ్ ఈ క్లాసెస్ అనేవి ఎప్పుడు ఉండబోతున్నాయి, మీ గైడెన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు, పర్సనల్ అపాయింట్మెంట్స్కి స్కోప్ ఉందా, వచ్చి కలవాలనుకున్న వాళ్ళు కలవచ్చా? డెఫినెట్లీ డెమో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అదే పర్సనల్గా కన్సల్టేషన్ ఉంది, కన్సల్టేషన్ తోటి మీరు వచ్చి కలవచ్చు. అదే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మనము మీరు ఎనీ టైం లైఫ్ టైం యాక్సెస్ వీడియోస్ తోటి మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఎన్ క్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం, మల్టిపుల్ ట్రైనర్స్ కూడా ఉంటారు సపోర్ట్కి. సో ఈ విధంగా క్లాసెస్ అనేది ప్లాన్లో ఉంది. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ రీసెంట్గా తెలిసింది యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి. రైట్. సో అలాంటి వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది అంటే ముఖ్యంగా ఫ్రీగా మీరు రికార్డ్ చేసి క్లాసెస్ ఇస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్లో డౌట్స్ ఉన్నా అవి సాల్వ్ చేసే స్కోప్ ఉంటుంది? 100% మనం సపోర్ట్ అనేది ఇస్తాం. చాట్ సపోర్ట్ అనేది ఉంటుంది, వీడియో రికార్డ్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళతో కమ్యూనికేషన్ అయితే అట్లీస్ట్ 1 year వరకు వాళ్ళు కోర్స్ తీసుకున్నాక పెట్టుకుంటాం. వండర్ఫుల్. 1 year వరకు కంప్లీట్ సపోర్ట్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్ అయితే 100% ఇవ్వడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ఎవరైతే అబ్రాడ్ నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. 1 year వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మ్యామ్ ఇస్తున్నారనమాట. దీంతోపాటు మ్యామ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా రెడీగా ఉందని చెప్పేసి వింటూ ఉన్నాను నేను. సో దాని గురించి కూడా వీడియోలో మాట్లాడమని చెప్పి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎలాగా ఏంటి అనేది. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడితే సోషల్ మీడియాకి చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని ఏ టూల్స్ని వాడుకుంటూ సోషల్ మీడియా మార్కెటింగ్ చేయాల్సిన బ్రాండ్స్ కంపెనీస్ ఎన్నో ఉంటాయి. సో ముఖ్యంగా దాంట్లో ఓపెనింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంట్లో మనం వీడియో ఎడిటింగ్ అండ్ ఫోటోషాప్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్స్గా నేర్పించుకొని జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వండర్ఫుల్ మ్యామ్. సో వీటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ డెమో మీరు కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.